మీరు శేఖర్ కమ్ముల గారికి సారీ చెప్పాలని ప్రయత్నించారు. ఎందుకంటే శేఖర్ గారి బిహేవియర్ నేను దగ్గరుండి చూస్తాను. మిమ్మల్ని నేను 4 రోజులు అబ్జర్వ్ చేస్తే మీరేంటో నాకు అర్థమవుతారు. లేదు ఒక్కరోజైనా చాలు, ఒకరోజు మనం మాట్లాడితే మనిషిని చూడగానే మీకు అర్థమవుతుంది. అది ఏంటంటే నేను మిమ్మల్ని ఫస్ట్ టైం ఎక్కడో చూసినప్పుడు ఈవిడేంటి ఇంత పొగరుగా ఉన్నారు అనుకుని ఉండొచ్చు. తర్వాత మీతో మాట్లాడినప్పుడు అయ్యో కాదు కదా మనం అనవసరంగా అనుకుని ఫీల్ అవుతాం. అలాగే శేఖర్ గారి మీద నిరాధారంగా నువ్వు పెట్టావంటే అంటే ఇండస్ట్రీ ఉన్న వాళ్ళందరి మీద ఒక రాయి వేసేస్తే వాళ్ళే రియాక్ట్ అయ్యి నా దగ్గరకు వస్తారని అనే ఉద్దేశం. నేను ఆల్రెడీ ఎప్పుడో దాచుకున్నవన్నీ బయట పెడదామని చెప్పేసి నువ్వు ప్లాన్ చేసావు. ఇది తప్పు అంటాను అమ్మాయిని. వే తప్పు. నీకు ఏ ఛానల్ సపోర్ట్ చేయని, ఎవరు చేయని, ఏమైనా కానీ అవసరమైతే నన్ను అందరూ తిట్టుకున్నా నాకు ప్రాబ్లం లేదు. ఒక నువ్వెలాగా అంటున్నావో నీ వైపు కూడా తప్పు లేకుండా జరగలేదంటారు. నిన్ను చాలా ఏడ్ చేసింది ఆమె ఏమండి నేను ఒక్కటి చెప్తాను, తను యాక్టింగ్ చేయాలని వచ్చింది కదా, ఆ మాత్రం ఏడవకపోతే ఎట్లా అండి? మీరు అలా అంటే ఎలా అండి? యాక్టింగ్ చేయాలని వచ్చినా నేను కూడా ఏడుస్తాను కావాలంటే. ఇప్పుడు నేను ఏడుస్తుంది, నేనేదో చెప్పేస్తుంది నిజం అయిపోతుందో బాధ ఉంది. తెలంగాణ ప్రభుత్వానికి ఏకంగా తెలంగాణ సీఎం కి కూడా తన మేడం గారు నేను ఒక మాట చెప్తా. ఆమె ఏడ్చినందుకు బాధ అనిపించే నేను దగ్గర తీసుకున్నాను. నేను ఆమెను ఇప్పుడు ఆ విధంగా నేను పించేయాలని అనుకోను. బాధ ఉంటుంది. ఏడ్చింది అని మీరు అంటున్నారు కదా, ఏడవడం అంటే నిజంగా అప్రయత్నంగా వచ్చి ఉండొచ్చు కూడా, ముర్రానివ్వండి. అది కూడా నేను ఎందుకంటే పౌన్లే ఆడపిల్ల మన పిల్లైనా అని దగ్గర తీసుకుంటాం. దాన్ని వాళ్ళు అమ్మాయి ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం ఎందుకు వస్తుందండి ఇలాంటి పిచ్చి పిచ్చి విషయాలు? తెలంగాణ ప్రభుత్వం స్పందిస్తుందా? కేసీఆర్ గారికి ఏం పని పాటు ఉండదా? ఇంకా ఆయన ఇలాంటి వాటిలన్నింటినీ పట్టుకొని తిరుగుతారా? అన్ని పని చెప్తుంది కదా. రేపు ప్రొద్దున నేను ఫిలిం నగర్ లో బట్టలు తీసుకుని నేను ఎందుకు ఈ ఘనత కేసీఆర్ ప్రభుత్వానికి చెందుతుందా? అప్పుడు కూడా మీరు బాధపడరా అన్నట్టు చేస్తుంది కదా. ఒక్క మాట చెప్పమంటారా? ఆమె బట్టలు ఇప్పుకొని తిరిగితే ఎవరి పరువు పోయిందండి? ఆమె పరువుగా ఫస్ట్ పోయే తర్వాత కదా ఇండస్ట్రీ అమ్మాయి అని చెప్పుకుంటారు. లేకపోతే ఇంకో ఛానల్ వాళ్ళు చూపిస్తారు, ఇంకొక నేషనల్ ఛానల్ చూపిస్తారు, ఏదైనా చూపిస్తారు. తెలుగు ఇండస్ట్రీ పరువు తీసే ఎన్ని రోజులు మాట్లాడుకుంటారండి? ఒకసారి చెప్పండి. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అది లేదు. ఈ అమ్మాయి లీకుల పర్వం ఆగడం లేదు. ఈ ఎపిసోడ్ ఎంతవరకు కొనసాగుతుంది అదే మాకు అర్థం కావట్లేదు. అసలు అర్థం కాని విషయమే అది. మీ సినిమా ఇండస్ట్రీలో మీరు పెద్దవాళ్ళతో మాట్లాడుంటారు కదా. నేను మాట్లాడాను, వాళ్ళందరూ అయితే ఒకటే అంటారు. నేను మహాలో మాట్లాడిన వెంటనే మాట్లాడాను, నైట్ మాట్లాడలేదు. ఎర్లీ మార్నింగ్ 7 o'clock నేను నిద్రపోలేదు. నేను పడుకునేసరికి రాత్రి 2 అయింది. నేను మార్నింగ్ 7కే ఫట్మని ఫోన్ చేసి మాట్లాడాను. నేను మాట్లాడితే సార్ ఇది పెద్దగా అనవసరంగా మనం పెంట చేసుకోవడం వేస్ట్గా ఉందంటే, ఆమె పెంట చేసి మనం పెంట చేసుకోవడం అండం ఏంటమ్మా? ఇది తప్పది. పెద్దవాళ్ళు అంటున్నారు పోనీ అమ్మాయి దగ్గర ఉన్న ఆధారాలు బయట పెట్టింది కదా పెట్టేమని, ఇంకా పెట్టేస్తే మనకేంటి పెట్టేనే అంటున్నారు వాళ్ళు. ఒకటే అంటున్నారు మేము వెళ్ళాం అంటున్నారు. కొంతమంది బడా ప్రొడ్యూసర్ చివరి కొడుకు గురించి బేరసారాలు కూడా జరుగుతున్నాయి. అందుకే ఆ అబ్బాయి పేరు మాత్రమే దాస్తూ మిగతా వాళ్ళని సరౌండింగ్ వాళ్ళని లాగుతుంది. అయితే ఒకటి చెప్పమంటారా, మీరే బేరసారాలు అన్నారు అంటే ఈ అమ్మాయి బయట అనుకుంటున్న విషయాలేనండి ఇవన్నీ. ఆ అమ్మాయి డబ్బుల కోసం చేసిందని కొంతమంది అంటారు, కొంతమంది పబ్లిసిటీ అంటున్నారు, కొంతమంది అంటే ఈ అమ్మాయి మెంటల్ ఎక్కిపోయింది అంటున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క మాట అంటున్నారండి. ఇంకొక సెక్షన్ ఆఫ్ పీపుల్ కూడా ఉన్నారు. శ్రీరెడ్డి యువర్ సో డేర్ అండ్ బ్రేవ్ గా ఇన్ని రోజులు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇది నిజమేనా కాదా, ఆ చీకటి కోణం నిజమే కాదా అన్న డౌట్ మాత్రమే మాకుంది. కానీ ఇప్పుడు నువ్వు బట్టబయలు చేసావని పబ్లిక్ కదండి పొగిడే వాళ్ళు కూడా ఉన్నారు. పబ్లిక్ పొగుడుతున్నారు కదా, వాళ్ళకి బుర్ర బుద్ధి లేదు. ఫస్ట్ నేను డైరెక్ట్ చెప్తున్నా, పబ్లిక్ కి కొంచెం ఆలోచించండి. ఆమెను పొగడండి. ఒక అమ్మాయిగా డేర్గా స్టెప్ వేసినందుకు, ఇంకొకరు ఎవరైనా మెసేజ్ పెట్టాలంటే ఆలోచించే విధంగా చేసినందుకు పొగడండి. కానీ ఈమె కరెక్టు, ఈమె అవతల వాళ్ళందరూ తప్పు అన్నది ఆ కామెంట్లు తప్పు. నేనేమంటానంటే ఆమెను పొగడండి, ఆమెను తిట్టొద్దని నేను చెప్పట్లే, ఆమెను తిట్టండి అవేం చేయను నన్ను. వాళ్ళు బుర్ర పెట్టి ఆలోచించండి. మీరు మాట్లాడే ప్రతిదీ అందరూ చూస్తున్నారు, మేము మాట్లాడేది చూస్తున్నారు, మేము బిహేవియర్స్ చూస్తున్నారు అందరివి. మీకు కూడా ఇంగిత జ్ఞానం ఉంటుంది. ఆలోచించండి ఎవరు ఏం చెప్తున్నారు, ఎంతవరకు నిజం ఉంది అందులో. ఇప్పుడు పబ్లిక్ కామెంట్స్ చేస్తున్నారు కదా నాకేపు సపోర్ట్ ఉంది అనుకుంటే, యాక్చువల్గా అటువైపు ఈఎంఐ విక్టిమ్ అని చెప్తుంది. అవతల వాళ్ళకు కూడా ఏదో బాధ ఉంటుంది కదా, ఆ పెయిన్ వీళ్ళేమో వెళ్ళలేదుగా, వీళ్ళు చూడలేదుగా, ఆమె చెప్పిందేగా చూసారు ఇప్పటి వరకు. ఆమె చేసినవన్నీ కరెక్టే అని అనుకొని వాళ్ళు చెప్తున్నారండి. ఇప్పుడు ఎవరో ఒకళ్ళు మాట్లాడి ఇండస్ట్రీని బ్యాడ్ చేస్తున్నారు కాబట్టి నేను ఈరోజు గట్టిగా రైస్ చేసి ఇండస్ట్రీ అది కాదు, కొంత ఉన్నారు కొంతమంది కాదని మేము మాట్లాడుతున్నాం. కాబట్టి ఏంటంటే ఇప్పుడు బయట వాళ్ళందరికీ మేము శత్రువులు అయిపోతున్నాం. ఆ అమ్మాయిని మంచిగా బయట అందరి దగ్గర చెప్పింది, నువ్వు డేరమ్మా బయటకు వచ్చి చెప్పావని. ఇప్పుడు ఒక మాట చెప్పమంటారండి, మనల్ని బట్టి అవతల వాళ్ళు ఉంటారండి, మన బిహేవియర్ని బట్టి. మనం మంచిగా బిహేవ్ చేస్తే, ఇప్పుడు మీరు మాట్లాడేటప్పుడు నేను మిమ్మల్ని గౌరవంగా మాట్లాడితే మీరు అంత గౌరవంగా మాట్లాడతారు, మీరు నన్ను అలాగే చూస్తారు. మిమ్మల్ని నేను ఏదో విధంగా మాట్లాడితే మీరు అదే చూస్తారు. అదే కదా ఎక్కడైనా గివ్ అండ్ టేక్ పాలసీ, ఎందులో అయినా ఏ విషయంలో అయినా. అలాంటప్పుడు ఈమె చేసిన పద్ధతి ఏంటో తెలియనప్పుడు అవతల వైపు వెర్షన్ కూడా వినాలి. బడా ప్రొడ్యూసర్ కొడుకులను ఎవరినో కాపాడాలి. బడా ప్రొడ్యూసర్ చివరి కొడుకు తాతలుగా పేర్లు చెప్పడం, తండ్రుల పేర్లు చెప్పడం, బాబాయిల పేర్లు చెప్పుకొని బెదిరించడాలు, లేకపోతే జాతి
అంటే చివరిసారిగా అంత క్లోజ్గా మూవ్ అయ్యి ప్రేమించి పెళ్లి చేసుకుంటా అని చెప్పి చివరిసారిగా అంటే అంత పెద్దింటికి నువ్వు కోడలు అయిపోదాం అనుకుంటున్నావా? నీ కారంటి నా కారంటి, నీ లెవెల్ ఏంటి నా లెవెల్ ఏంటి, చివరిగా నీ జాతి ఏంటి నా జాతి ఏంటి, జాతుల గురించి మాట్లాడేసరికి నాకు కూడా పౌరుషం ఉంది. మీరు ఎంత పెద్దవాళ్ళైనా కానివ్వచ్చు, కానీ మాకు కూడా కుటుంబాలు ఉంటే మాకు కూడా హర్టింగ్ ఉంటుంది. ఆ ఆవేదన నుంచి పుట్టిందే ఈ రెవల్యూషన్ అని తన వర్షన్. యాక్చువల్గా ఆమె ఏమైనా అనుకోనివ్వండి, ఆమె ఏమైనా చెప్తుందండి. ఈరోజు మీ ఇంటర్వ్యూకి వచ్చినా, ఇంకోళ్ళ ఇంటర్వ్యూకి వచ్చినా ఈరోజు ఒకటి చెప్తుందండి, రేపు ఇమీడియట్గా అది నేను శేఖరన్ ఎక్కడన్నా నన్ను నిన్న చెప్పిందిగా, మీకు అక్కడే అర్థమైందిగా. ఇప్పుడు ఈ బడా ప్రొడ్యూసర్ కొడుకు ఉండొచ్చు ఉండకపోవచ్చు, మాకు అనవసరం. అది ఆమె పర్సనల్, నిజంగా ఆమెకు హర్ట్ అయి ఉంటే ఆమె చేస్తుంటే ఆమె పెడుతుంది. పెట్టేమని అంటున్నారు మా వాళ్ళు, మా అసోసియేషన్ వాళ్ళు కానీ ఎవరైనా. పోనీ పెట్టేస్తే ఎందుకమ్మా ఈ రోజు కంపు, ఒకసారి చేసే మొత్తం బయట పెట్టు, ఫ్రీ అయిపోతారు కదా. అండ్ శ్రీరెడ్డి మీద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కేసు పెట్టారు. అబ్బాయి కళ్యాణ్ అని ఎవరో డైరెక్టర్ పవన్ కళ్యాణ్ అండ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫోటో పెడుతున్నారు, మెసేజ్ వెళ్ళింది, అది బయటకు వెళ్ళింది. కానీ అది కాదు, ఈయన వేరు కళ్యాణ్, పవన్ కళ్యాణ్ ఈయన పేరు కూడా. కాకపోతే ఏంటంటే ఈ పవన్ కళ్యాణ్ యాక్చువల్గా నిన్న కేసు పెట్టారు. కేసు పెట్టినా ఆయన ఏంటంటే ఒక సినిమా 2 సినిమాలు చేశారు. ఆయనకి అంత ఉంది, ఏదో తను ఏదో ప్రెసిడెంట్ సంథింగ్ ఏదో చేస్తున్నా, నాకు తెలియదు అవన్నీ. కానీ ఒకటైతే నేను చెప్పగలనండి, ఈ పబ్లిక్ కూడా సపోర్ట్ చేస్తున్నారు. అమ్మాయికి అయితే ఏం చేసినా సపోర్ట్ చేసేయచ్చు అంటే అమ్మాయిలు ఇలాగే రెచ్చిపోతూ ఉంటారు. అమ్మాయిలు చేసిన దానికి కూడా కొంచెం చూసి ఆచి తూచి అడిగేమనండి. ఇప్పుడు నేను తప్పు చేస్తాను, నన్ను కూడా బయటకు వచ్చింది. నేనైతే నేను ఒక మాట చెప్తాను, థర్డ్ జెండర్ గురించి నేను మాట్లాడను. ఎందుకంటే వాళ్ళని నాకు రెస్పెక్ట్ ఉంది. నేను వాళ్ళ గురించి ఏం మాట్లాడినా మీరు ఏదైనా రాస్తే వాళ్ళకి నాకు గొడవలు నాకు ఇష్టం లేదు. నేను వాళ్ళ గురించి మాట్లాడను, ఓన్లీ నేను ఈ విషయం మాట్లాడతా. అది కూడా మీరు శ్రీరెడ్డి గురించి మాట్లాడారు కాబట్టి నాకు ఇష్టం లేని టాపిక్స్ నేను మాట్లాడను. ఎందుకంటే వాళ్ళంటే నాకు చాలా 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 గౌరవం. నాకు ఎప్పుడైనా దిష్టి తీయించుకోవాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీయించుకోవాలి, నాకు తెలుసు. అది మంచిది. అమ్మాయి చెప్తున్న సెంటెన్స్ ఒకటే, ఆడవాళ్ళని వేధిస్తున్నారు కరెక్టే, కానీ మమ్మల్ని మేము హిజ్రాల్ బాబు మమ్మల్ని వదిలేండి అని అంటే బతిమలాడినా కూడా బట్టలు ఇప్పించి అది మళ్ళీ మీరు అటే తీసుకెళ్తున్నారు. నేను దానికి సమాధానం కూడా చెప్పను. ఎందుకో చెప్పనా, ఎందుకంటే నేను వాళ్ళ గురించి నేను ఆ టాపిక్ తీయదలుచుకోలేదు. ఎందుకంటే అది మంచిదే, మంచి పని. తను ఏం చేసినా ఆ విషయంలో నేను అప్రిషియేట్ చేస్తాను అమ్మని. మంచి పని, అది తప్పే లేదు. వాళ్ళ గురించి నువ్వు ఫైట్ చేయమా, హ్యాపీ నేను. కానీ నేనేమంటానంటే, సో ఇప్పుడు నేను ఎంటైర్ ఎపిసోడ్ నిన్న లైవ్ అయిపోయిన తర్వాత శ్రీరెడ్డి ఏం మాట్లాడింది, మీ మాటలు వినే పొజిషన్ లో ఉందా? యాక్చువల్గా ఎపిసోడ్ అయిపోయిన తర్వాత లైవ్ లో మాట్లాడిన తర్వాత ఐఎమ్ నాట్ హ్యాపీ ఫర్ యూ అక్క అంది ఫస్ట్ డైలాగ్. అంటే ఆమె నేను మాట్లాడేదాన్ని తనకి సపోర్ట్ ఫుల్గా చేయాలనుకుని ఫీల్ అయింది. నేను చెయ్యను, నేను నిజమే మాట్లాడతా. ఇప్పుడు నేను తప్పు చేసినా అలాగే మాట్లాడండి మీరు. ఇప్పుడు నేను ప్యాకాట్ ఆడానని చెప్పారండి, ఆ ప్యాకాట్ ఆడని ఎవరైనా వదిలేశారా నన్ను? ఎందుకు ప్యాకాట్ ఆడావని యాగి చేశారు. ఇప్పటికీ నేను పడుతున్నాను. ఇప్పటికి కూడా కామెంట్స్లో నువ్వు ప్యాకాట్ ఆడి దొరికిందా, నువ్వు మాట్లాడేదంటే అనేవాడు పెట్టేవాడు చూశాను. మీరు పబ్లిక్ నేను డైరెక్ట్ చెప్తున్నానండి, కొంచెం సెన్స్తో ఆలోచించండి. కామెంట్స్ పెట్టేటప్పుడు ముందుగా చెప్తున్నాం, పెట్టండి, విజ్ఞతతో పెట్టండి. ఇప్పుడు కామెంట్ ఎవడు పెట్టినా వాడి లోపల ఏం ఇవి కూడా వచ్చాయి. ఇప్పుడు అనవసరంగా సెక్షన్స్ అన్నీ వచ్చేసాయి. అది ఆలోచించుకొని పెట్టండి, ఇరుక్కోకండి కామెంట్స్ పెట్టి. నేను అందరిలో వదిలేను, అందరిలో ఈజీగా తీసుకోను. ఎందుకంటే నేను చెయ్యని తప్పుకి మాట అంటే ప్రాణమన్న తీసుకుంటా, ఇది నా పద్ధతి. చేశానా తల ఉంచేస్తా, ఇది. అంతేగాని ఎవరైనా ఏదైనా చేసినప్పుడు దానికి ఎంత నిజం ఉందని తెలుసుకోండి ఫస్ట్. ఇప్పుడు అమ్మాయి కాబట్టి అమ్మాయికి సపోర్ట్ చేసేస్తారా పబ్లిక్ అంతా? అమ్మాయి చెప్పింది నిజం ఉంటుందా? అటువైపు కూడా ఏదో ఉంటుంది. అబ్బాయిలు తప్పు చేసి ఉండొచ్చండి, కానీ అందరూ అదే అనడం ఎందుకు అంటున్నాను? ఎవరన్నారు వాళ్ళ పేర్లు చెప్పు, వాళ్ళనే అను. నువ్వు డైరెక్ట్గా వీళ్ళు డైరెక్ట్ పేరు చెప్పు అను, ఇంకోళ్ళు అనకు. ఇండస్ట్రీలో 10 మంది నన్ను వేధించారు, 10 మంది పేర్లు చెప్పేయి. నువ్వు చెప్పేసి అందరు బయట పెట్టే. నువ్వు చెప్పొద్దని మేము అనట్లేదు, సపోర్ట్ చేయమనట్లేదు. ఆ విషయం మేము కూడా అడుగుతాం, సార్ ఏంటండి ఇదని మేము అడిగేస్తాం ఫోన్ చేసి, లేకపోతే నేను తీసుకెళ్తాం డైరెక్ట్గా. ఇది పద్ధతి. సో సినిమా ఇండస్ట్రీ గురించి సీనియర్ జర్నలిస్ట్ కానివచ్చు, లేకపోతే పబ్లిక్ కానివచ్చు, ఇతరులు కానివచ్చు, ఇలా అంటున్నారంటే దానికి కారణం ఏమనుకుంటున్నారు? కారణం ఏంటంటే ఇదిగోండి, ఇదే ఇప్పుడు తీసుకొచ్చిన ఇదంతా మొత్తం ఇది ఏదైతే ఎపిసోడ్ నడుస్తుందో, ఈ అమ్మాయి ఎప్పుడు బయటకు వచ్చిందో ఏమండి ఒక్కటి చెప్తాను. శ్రీరెడ్డి నేను ఒంటరి పోరాటం చేస్తున్నాను, నేను చచ్చిపోయినా పర్వాలేదు, నా మరణ వాంగ్మూలం అంటూ రోదన చెప్తున్నా కూడా, ఎక్స్ప్రెస్ చేస్తున్నా కూడా, తన ఘర్షణ వెలుబుచ్చుకుంటున్నా కూడా వెనకలు ఎవరో స్ట్రాంగ్ సపోర్ట్ ఉన్నారు. స్ట్రాంగ్ సపోర్ట్ లేదే తను ఇన్ని మీడియా ఛానల్స్ తిరుగుతూ ఇంత ధైర్యంగా మాట్లాడదు అని ఒక ఆరోపణ కూడా ఉందండి. దాని మీద మీ కామెంట్ ఏంటి? యాక్చువల్గా నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు మీరు అడిగారు ఏమని, ఎవరు సపోర్ట్ చేయట్లేదని. మంచిగా వెళ్ళిన వాళ్ళకే సపోర్ట్ రావట్లేదు. మనకెందుకు ఈ పెంట అనుకుంటున్నారు, మనకెందుకు మన ఇంట్లో వచ్చినప్పుడు చూసుకుందాం అంటున్నారు. నా ఇంట్లో జరగలేదుగా ఈ గొడవ, పక్కింట్లో జరిగింది, మనకెందుకు లోపలికి తలుపులు వేసుకుందాం అని వెళ్ళిపోతున్న రోజులు ఇవి. ఎవరమ్మా ఎవరి కోసం వెళ్ళిపోతారు?
ఎవరు వస్తారు? ఇప్పుడు ఇండస్ట్రీ ఉన్న వాళ్ళందరూ పతివ్రతలని అడిగావు నువ్వు. ఏ ఆడపిల్ల నీకోసం వస్తుంది చెప్పు? వస్తారా? ఇంకా నేను చెప్పాలంటే ఎందుకో పిచ్చిదల్లా మాట్లాడుతుంది, ఏదో మాట్లాడుతుంది, నాతో ఫోన్లో ఏదో అన్నది. నేను TV9 లైవ్లో మాట్లాడాను. తర్వాత అమ్మాయి నాకు ఫ్రెండ్ మాట్లాడింది, 2-3 సార్లు కాల్ చేసుకున్నాం, అయిపోయింది. అమ్మాయి ఏదో చెప్పింది, అయ్యో ఆడపిల్ల బాధపడ్డది కదా, నేను కన్సర్న్తో మాట్లాడితే నన్ను కూడా రివర్స్ అయింది. నేనైతే ఇండస్ట్రీ వైపు సపోర్ట్ చేస్తూనే నీతో మాట్లాడతా. నేను ఇండస్ట్రీకి సపోర్ట్ విత్డ్రా చేసుకున్నానని చెప్పలేదే. నేను ఇండస్ట్రీలో పనిషన్ అండి, నేను ఇండస్ట్రీలో బ్రతుకుతున్నాను, ఇక్కడే తింటున్నాను. నేను నా కరాటే కళ్యాణ్ పేరు ఇక్కడే వచ్చింది నాకు. నేను ఇండస్ట్రీకి ఎందుకు సపోర్ట్ చేయకూడదు? నేను చేస్తే తప్ప అది నా పెయిన్ నాకుంటుంది. నువ్వు నన్ను ఒక విధంగా ఎవడో తిట్టాడు మొన్న, తిట్టినప్పుడు ఆ పెయిన్లో నేనున్నాను కదా, నేను కూడా అదే ఇండస్ట్రీలో ఉన్నాను. నేను మంచిది కాను అందులో. అంటే నువ్వు తిట్టే విధంగా అందరినీ చేస్తావా? నువ్వు ఒక్కదాన్ని తిట్టించుకుంటావా అనుకో, అది నీ పర్సనల్. ప్రతి ఒక్కరిని తిట్టావనుకో, ఇది అందరికీ ఆపాదించి అందరికీ ఆ బురద జల్లుతూ ఉంటే దానికి సపోర్ట్ చేయండి అని ఎలా అడుగుతావు? ఏ విధంగా అడుగుతావు? ఏ మొహంతో వస్తారు ఎవరైనా? ఏ మొహంతో వస్తారు? వచ్చినా సరే ఏ విధంగా నీకు మైలేజ్ వస్తుంది అనుకున్న వాళ్ళతో? కొంతకాలం అది తాత్కాలికం, పై మెరుగులు అంటారు చూసారు, అది వరకు వస్తుంది నీకు. ఎవ్వరూ నీకు రారు. ఎందుకంటే నీ మీద ఇండస్ట్రీ మొత్తం కక్షగా ఎందుకు ఉంది ఈరోజు? ఎందుకు పెట్టుకున్నారు? ఎందుకు అంత కక్షగా? ఈ పిల్ల ఏంట్రా బాబు పెంట అని ఎందుకు తెచ్చుకున్నావు నువ్వు? అది నేను చెప్తున్నా. ఫస్ట్ ప్రాపర్ వేలో వెళ్ళి నువ్వు మాట్లాడు. అది నీకు అడిగినప్పుడు లేదనుకో, అప్పుడు పద్ధతి. నువ్వు వెళ్ళానంటావు, వెళ్ళిందనుకో ప్రూఫ్స్ ఉన్నాయో నాకు అయితే మాకెందుకు అవన్నీ? నువ్వు చెప్పినవే ప్రూఫ్స్ అంటావు. 2 లీక్స్ చేసావు, ఓకే, నీ దగ్గర ఇంకా ఉన్నాయి కదా, అవన్నీ పెట్టేయమ్మా. ఎవరు వద్దన్నారు? వద్దనట్లేదు కదా. ఇప్పుడు నేను ఆపేమన్నా బతిమాలనే నిన్నేమన్నా? వద్దమ్మా ప్లీజ్ అమ్మా చెప్పాం ఒకసారి. ఎందుకమ్మా ఇంకా నువ్వు సినిమాలు చేసుకో, 4 సినిమాలు ఇచ్చారు కదా, చేసుకో అన్న అంటే లేదండి నేను ఇవన్నీ ఇంకా చాలామంది పేర్లను అవన్నీ వచ్చినాక నేను అప్పుడు మాట్లాడతాను. అన్ని చాలా పేర్లు బయట పెట్టాలని ఆమె చూస్తుంది. చూడండి, మేము కూడా చూస్తాం నీతో పాటు, అంతే. నీకు ఒక అక్కగా ఒక చెల్లిగా ఇచ్చే అడ్వైస్ ఒకటే, ఏదైనా. ఆమె ఏంటంటే ఫస్ట్ నువ్వు ఆంటీ అయిపోయి నిన్ను ఎవరు చూడని ఫస్ట్ నా మీద స్టార్ట్ చేసింది వారు. నువ్వు ఆంటీ అయిపోయావు కాబట్టి నిన్ను ఎవరు కెలకరు అందే. ఇప్పటికీ నాకు వాట్సాప్ మెసేజ్లు ఇస్తాను కావాలంటే నీకు. నాకు ఎంతమంది వెనకాల పడేవాళ్ళు, నన్ను నచ్చేవాళ్ళు నన్ను ఉంటారండి. దానికే ఉంది. 65 ఏళ్ళ పాప నుంచి 60 ఏళ్ళ ముసలం దాకా ఎవరిని వదలట్లేదు ఈ రోజుల్లో. తెల్లవారులేస్తేనే చూస్తున్నాం మనం ఘోరాలు నేరాలు ఎన్ని ఉన్నాయో. అలాంటిది ఆ మాత్రం బాగానే ఉన్నానే, నన్ను ఎవడో అనకపోడు అన్నాడు కదా, అనవసరం, నాకు అనవసరం. నేను రియాక్ట్ అయితే కదా, ఈ పాటికి నాకు కూడా వస్తాయి కదా. లేకపోతే నేను కూడా చాలామందికి చెప్తాను కదా, అప్పుడు నేను రియాక్ట్ అయితే ఆడు పెడతాడు. ఆడేమైనా పెట్టుకొని ఎక్కడైనా నెంబర్ సంపాదించుకుని ఉంటాడు, నాకు సంబంధం లేదు కదా. అది వాడు ఎలా అని తెచ్చుకుని ఉంటాడు, నాకేం సంబంధం అందులో? నాకు సంబంధం లేదు. నేను పూసుకుంటే కదా అది పెద్ద పెంట అవుతుంది, నాకు సంబంధం లేదు. ప్లస్ నా పర్సనల్ లైఫ్లో గురించి మాట్లాడింది ఆమె ఒకసారి, ఏమని, కాకపోతే సారీ చెప్పి తీసేసింది. మీరు ఇట్లా నా ఎక్స్ హస్బెండ్ అన్నప్పుడు ఎక్స్ అని అక్కడే అర్థమైపోయింది. ఎక్స్ అన్నప్పుడు వాడు ఎలా పోతే ఎవరు ఎలా పోతే నాకేంటి? అతను ఎలా పోయినా ఏమైపోయినా నాకు అనవసరం. ఆయన నా గురించి ఏం మాట్లాడినా నాకు అనవసరం, ఆయన గురించి నేనేం మాట్లాడినా అనవసరం. నువ్వు అక్కడే అది వదిలేయాలి. నా పర్సనల్స్లోకి వచ్చావు కాబట్టి ఆమెకు కూడా పెళ్ళైందని చెప్తున్నారు బయట. మరి అది నిజమా? కొడుకున్నాడండి అని చెప్తున్నారు. అది నిజమా? మాకు తెలుసా? నువ్వు నా పర్సనల్ లైఫ్లో మాట్లాడితే నీ పర్సనల్ గురించి నేను తీయడం పెద్ద పైన, విజయవాడలో మొత్తం అమ్మాయి గురించి చెప్తారండి అని చెప్తున్నారు. అవన్నీ నేను తీసుకోలేనా? 5 నిమిషాల పని నాకు కూడా. అంటే ఇలాంటివి చాలా చాలా వస్తాయి. చేయాలంటే మేము కూడా చాలా పర్సనల్స్లోకి వెళ్తే వస్తాయి. ఆమె మాట్లాడింది, పాప అమ్మాయి సారీ చెప్పి అక్కడితో మావన్నీ అయిపోయాయండి. ఆమె ఏంటంటే సారీ చెప్పింది, డిలీట్ చేయించింది. ఎందుకంటే ఆమె నన్ను అనవసరం నిరాధారం కొన్ని అన్నది కాబట్టి తీయించేసిందేమో. లేకపోతే నిజంగా అభిమానంతో ప్రేమతో తీయించుంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఫోన్లే పాపం ఆ అమ్మాయి గురించి నాకు అనవసరం, తీసేసింది. ఓకే, పలానా ఛానల్లో జర్నలిస్ట్ ఇలా ఇండస్ట్రీలో ఉన్న మనుషుల గురించి మాట్లాడారు అన్న వెంటనే రకుల్ ప్రీత్ సింగ్, మంచు లక్ష్మి వీళ్ళంతా కలిపి ప్రెస్ మీట్ అరేంజ్ చేసి మేము దీన్ని ఖండిస్తున్నాం అని చెప్పి క్యాండిల్ లైట్స్ కూడా వెలిగించారు. అదేవిధంగా ఇంత పెద్ద మొత్తంలో ఒక వ్యక్తి అరుస్తూ గోల చేస్తూ దీని గురించి మాట్లాడుతున్నప్పుడు అందరూ మూకుమ్మడిగా కూర్చొని ఒక ప్రెస్ మీట్ మెట్టో దానికి రియాక్షన్ ఇవ్వడమో లేకపోతే దాని గురించి ఏం చేయాలనుకుంటున్నారని కూడా పెద్దలు భావించట్లేదా? ఎక్కడో దగ్గర దీనికి ఫుల్ స్టాప్ పడాలి. అంటే ఫుల్ స్టాప్ ఎక్కడ పెడతారు, ఏం చేస్తారని నాకు తెలియదండి. ఈమె కోరుకుంటుంది కూడా అదే. నిన్న ఫస్ట్ డైలాగ్ ఏంటి తెలుసండి, ఆమె మహా టీవీలో ఫ్రీ పబ్లిసిటీ వస్తున్నప్పుడు ఎందుకు వదులుకోవడం సార్ అంది మూర్తితో. అంటే నువ్వు పబ్లిసిటీ కోసం చేస్తున్నావు, నీ అంతా నువ్వే ఒప్పేసుకుంటున్నావుగా, నీ అంతా నువ్వే ఒప్పుకున్నావుగా. నీ బాధ ఉంది, నీ బాధని మేము కూడా అర్థం చేసుకుంటాం, నీ ఆవేదన ఉంది, అంతా మేము ఒప్పుకుంటాం. దానికి ఇండస్ట్రీ పెద్దల దగ్గరికి వెళ్ళి 10 మంది కూర్చొని మాట్లాడమన్నారే. ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఎవరు సుముఖంగా ఎందుకు రావట్లేదు తెలుసండి. ఆమె మొత్తం చేయాల్సింది ఇండస్ట్రీని తిట్టి ఇండస్ట్రీలో బ్రతకాలని వచ్చి ఇండస్ట్రీ గబ్బు చేసిన తర్వాత ఎవ్వరికీ ఆ రైట్స్ ఉండవండి వాళ్ళని అడగడానికి. వాళ్ళు ప్రెస్ మీట్ పెడతారా, ఎంఐ కార్డు ఇస్తారా, ఇవ్వరా, అవన్నీ వాళ్ళే చూసుకుంటారు. అదైతే క్లియర్. మాట్లాడుతున్నారు కానీ ఎవ్వరు ఇంట్రెస్ట్గా లేరు. ఇదైతే నాకు అర్థమైంది. నేను అబ్జర్వ్ చేసిన నా పరిధిలో ఉన్నవి ఇంట్రెస్ట్గా లేరు. మరి నేనైతే చెప్పడం సిన్సియర్గా నేను మహా టీవీ తర్వాత మార్నింగే ఫోన్ చేసి అడిగాను. నేను
కొంచెం రిక్వెస్ట్ కూడా చేశాను అమ్మాయి కోసం ప్లీజ్ అండి కొంచెం వీలుంటే చూడండి, ఎందుకు మన ఇండస్ట్రీలో అమ్మాయే కదా, ఏదైనా ఒక ఇండస్ట్రీలో వర్క్ చేస్తానని చెప్పి కష్టపడుతుంది, ఏదైనా అవ్వనండి, పాత దొరికిద్దాం, పాస్ట్ ఈజ్ పాస్ట్. ఇప్పుడు మనం అని చెప్తే మనం అలా ఎలా అనుకుంటామమ్మా, బయట నేను ఒక్కరిని కాదు కదా నిర్ణయం, 26 మంది దానికి ఓకే చెయ్యాలి, అప్పుడు కదా అమ్మాయి కార్డు వచ్చేది. నేను అడిగాను డైరెక్ట్గా, లిటరల్లీ 26 మంది ఓకే చేస్తేనే అవుతుంది. నేను మా అసోసియేషన్ నుంచి రాలేదుగా నేను మాట్లాడడానికి, నేను అసోసియేషన్ మెంబర్ని, నేను ఒక ప్యానల్లో ఉన్నానని చెప్పలేదు ఎక్కడ, నేను ఇంతవరకు లేను. ఇండస్ట్రీ తరపున వకాలతా పుచ్చుకున్నాను నేను. ఇండస్ట్రీ చాలా పెద్దది కాబట్టి ఆ అమ్మాయికి అయితే ఏం జరుగుతుంది అన్నది అయితే నేను వెయిట్ అండ్ సీ అన్నట్టు చూడడమే తప్ప వాళ్ళ డెసిషన్స్ ఏంటన్నది నాకు తెలియదు. నేనైతే చెప్పాల్సిన సిన్సియర్గా అప్పీల్ చేశాను, సిన్సియర్గా అడిగాను, మాట్లాడాను, వాళ్ళు ఇంట్రెస్ట్ లేరు అన్నట్టుగా నాకు అనిపించింది. మేబీ నేను అడిగి మళ్ళీ ఇంకొకసారి కూడా అడిగి ఈ పిల్ల నన్ను ఏమనుకున్నా పర్వాలేదు కానీ అడుగుతాను.